డ్రగ్ ఇన్స్పెక్టర్ కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ఏకంగా ఎంపీ క్యాంప్ ఆఫీస్ కు ముట్టడించడం సంచలనంగా మారింది. కాకినాడలో డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీనా తమను లంచాల కోసం వేధిస్తున్నారంటూ మెడికల్ షాపు ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు రోడ్డెక్కారు. జేసీ ఆధ్వర్యంలో విచారణ త్వరగా పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీన్ సుల్తానాని తక్షణమే తనని సస్పెండ్ చేయాలంటూ కాకినాడ డ్రగ్స్ ఆధ్వర్యంలో అయితే వారు ఈరోజు నిరసన తెలిపే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద కాకినాడ డ్రగ్స్ అండ్ కెమిస్ట్ సంబంధించి ప్రెసిడెంట్ మన వద్ద ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు సుమారు మీ యొక్క డ్రగ్స్ ఆఫీస్ నుంచి 300 మంది బైక్ ర్యాలీతో వచ్చారు. దీనికి రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? 40 ఏళ్ళ చరిత్రలో మేము ఎప్పుడు కని విని ఎరగని రీతిలో కరప్షన్ జరుగుతుంది. 50,000 నుంచి సుమారు 50,000 నుంచి 5 లక్షల రూపాయల దాకా అవినీతి జరుగుతుంది. మా దృష్టికి వచ్చినాయి ఇవి కొన్ని ఉన్నాయి పేర్లు, ఇంకా రాని ఎంతమంది ఉన్నారో తెలీదు. ఇందులో మేడము ఒకరిని బ్రోకరేజ్ కింద పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. త్వరలో ఆ వ్యక్తి పేరు కూడా మేము బయట పెడతాము. కానీ మా ఓనర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న కార్పొరేట్ సంస్థల నుంచి బయటపడడానికే, మనుగడ సాగించడానికే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ సమయంలో కష్ట సమయంలో సుమారు 50,000 నుంచి షాప్కి 5 లక్షల రూపాయల దాకా తీసుకోవడం ఎంతవరకు న్యాయం? మేము అసోసియేషన్ మెంబర్ తరపు నుంచి మేము వెళ్ళాం, జిల్లా తరపు నుంచి వెళ్ళాం. అయినా ఆవిడ మీకు మాకు సంబంధం లేదు, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం, మేము చేసుకుంటాం, మీ దిక్కున్న చోట చెప్పుకోండి. మా వాళ్ళు కెమిస్టులు అందరూ ఎవరో ప్రాబ్లం ఫేస్ చేయకుండా తక్షణమే ఈ మేడం గారిని ట్రాన్స్ఫర్ చేసి మాకు కొత్త అధికారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. వస్తున్నాం అంటే 300 మంది పైబడి మీ ఏవైతే కెమిస్ట్ డ్రగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీరు నిరసన తెలిపారు. అంటే ఈరోజు ఎంపీ గారి ఇంటికి కూడా మీరు వచ్చారు. అది ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు సార్, మా ప్రధాన డిమాండ్ ఏం లేదు. మా యొక్క ఆవేదన గవర్నమెంట్కి తెలియాలి. ఈ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో మేము నచ్చ చెప్పి చూసాం మేడంకి. మేడం, మీరు చేసేది తప్పు, ఇంత భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడం తప్పు అని నచ్చ చెప్పి చూసాం. మీ దిక్కున్న చోట చెప్పకుండా ఆవిడ సమాధానం ఇచ్చారు. అందుకోసం అని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి కూడా మా గొంతు వినిపించుకునేలాగా డిపార్ట్మెంట్కి కానీ, గవర్నమెంట్కి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ అందరికీ కూడా మా యొక్క ఈ యొక్క బాధని, మా కెమిస్ట్ యొక్క బాధని తెలియాలన్న ఒక ఆవేదనతో మాత్రమే మేము ఈ యొక్క నిరసనకి తెలుపుతూ ముందుకు వచ్చామండి. మేము ఏ అధికారికి కూడా ఎగెనిస్ట్ కాదు, ఆమె యొక్క ప్రవర్తనకి మాత్రమే ఎగెనిస్ట్ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు షాపు కట్టేసినందుకు ప్రజలకు అసౌకర్యం కలిగింది. దానికి కూడా మేము మా మెంబర్స్ అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా నేను క్షమించమని అడుగుతున్నాను. మీకు ఎంపీ గారి దృష్టికి వెళ్తే మీకు న్యాయం చేద్దాం అనుకుంటున్నారు మీరు? తప్పకుండానండి. ఎందుకంటే ఆల్రెడీ మేము కృష్ణతేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన వెంటనే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏరియాలోనే ఇంత దారుణంగా కరప్షన్ జరుగుతుందంటే ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు కాబట్టి తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు కృష్ణతేజ గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మొన్న కలెక్టర్ గారికి కూడా నివేదన చేశాము. ఆయన కూడా జేసీ గారికి మీకు ఎట్టి పరిస్థితుల్లోనే వారం రోజుల్లో మొత్తం ఎంక్వైరీ వేసి దాని మీద మొత్తం అన్ని పూర్తి సమాచారం మీకు ఇస్తాము, మీరేమీ ఇబ్బంది పడద్దు అని చెప్పారు. ఈ ఉధృతంగా ఇంతమంది మెంబర్స్ రావడం కారణం నిన్న రాత్రి జరిగిన జనరల్ బాడీ మీటింగ్లోనే మనం తీసుకున్నాం. చూసాం కదా, ఓవరాల్గా చూసుకుంటే ఏవైతే అంటే 300 మంది పైబడితో మేము నిరసన తెలుపుతున్నామంటే ఏవైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి షేక్ సుల్తానా వారు పెడుతున్న వేధింపుల వల్లే మేము ఇంత ఈరోజు రోడ్డెక్కే పరిస్థితుంది. ఏవైతే ఇప్పటికే కార్పొరేట్ సంస్థల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము మరింత ఇబ్బంది పడాలి. దానివల్లే ఈ రోజు మేము రోడ్డెక్కి మా నిరసన తెలుపుతామని చెప్పి ఎవరైతే కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ వారు తెలిపే పరిస్థితి కనబడుతుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.